ఎవరమ్మా? ఇంకెవరు, నా నెల తక్కువ మనవడు. ఓహో, అర్థమైందమ్మా. చిట్టమ్మ కన్నా ముందుగా నీలాంబరి కొడుకుని కిడ్నాపింగ్ చేశారన్నమాట, అంతేగా? ఎస్. వాణ్ణి గనక ఇంటి నుంచి వెళ్లగొట్టగలిగితే ఆ తర్వాత ఆటోమేటిక్ గా నీలాంబరి, భాస్కర్ ఇంటి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత చిట్టమ్మ కూడా వాళ్లతో పాటే వెళ్తుంది. ఒకవేళ వెళ్ళకపోతే ఏడిచేస్తారమ్మా? అక్కడే ఉందిరా అసలు మెలిక. పిల్లవాణ్ణి కిడ్నాప్ చేసిన వెంటనే చిట్టమ్మకో పెద్ద కండిషన్ పెడతాం. ఆ కండిషన్ ప్రకారం పిల్లవాడు దక్కాలంటే చిట్టమ్మ నా ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోవాలి. అలా గనక వెళ్లని పక్షంలో బిడ్డ శాశ్వతంగా దూరమవుతాడని బెదిరిస్తాం, భయపెడతాం. పర్ఫెక్ట్ గా మన పని పూర్తి చేసుకుంటాం. మీరు సూపర్ అమ్మా. మొత్తానికి ఆ నెల తక్కువ ఏదమని అంటేసుకుని చిట్టమ్మని ఇంటి నుంచి గెంటైపోతున్నారన్నమాట. అంతేకాదురా, ఆ చిట్టమ్మ పీడ విరగడైన మరుక్షణం ఆ లతని ముసలి మినిస్టర్ గాడికిచ్చి పెళ్లి జరిపిస్తాను. ఆ మరుక్షణమే దాని పేరు మీదున్న 50 ఎకరాల పొలం నొక్కేస్తాను. ఆ వచ్చే డబ్బుతో ఈ రాష్ట్రానికి సీఎం నైపోతాను. సీఎం కాంతమ్మ గారికి జిందాబాద్! సీఎం కాంతమ్మ గారికి జిందాబాద్! సీఎం కాంతమ్మ గారికి జిందాబాద్! సీఎం కాంతమ్మ గారికి జిందాబాద్! ఒరేయ్, అలా పొగడకండ్రా. ఇప్పుడే సీఎం అయిపోయినంత ఆనందంగా ఉంది. అయిపోయినట్టే ఏంటమ్మా, అయిపోయారనుకోండి. అవునరా, అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అని మైకు పట్టుకుని అరవాలని ఎన్నో రోజులుగా కలలు కన్నాన్రా. అన్నట్టు మినిస్టర్ గారికి ఫోన్ చేయి. దేనికమ్మా? ఆ చిట్టి ఇలా ఇంటి నుంచి బయటకెళ్ళడం ఆలస్యం. అలా మినిస్టర్ గారితో పెళ్లి జరిపించాలంటే ముందుగా ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేయాలి కదా. అవునమ్మోయ్, కానీ చిట్టమ్మ కనిపెట్టేసిద్దేమోనమ్మా. దాని బొంద. పిల్లవాడి కోసం చిట్టమ్మ బయటకెళ్ళిందా సరే, లేదా ఏదో ఒక వంకతో లతని నేనే బయటికి తీసుకెళ్లి మూడో కంటికి తెలియకుండా మినిస్టర్ గాడితో ముడిపెట్టేస్తాను. అబ్బా, ఈ ఐడియా సూపర్గా ఉందమ్మా. అసలు చిట్టమ్మకు తెలిస్తేనే కదా ఈ పెళ్లి ఆపడానికి. దానికి తెలియకుండానే గుడికి తీసుకెళ్లి తాళి కట్టించారనుకోండమ్మా. నీలాంబర్కి, భాస్కర్కి, చిట్టమ్మకి, రవిచంద్రకి పెళ్లి జరిగినట్టే ఎవ్వరూ ఊహించని విధంగా పెళ్లి జరిగిపోయిందమ్మా. రేయ్, ఆ నెల తక్కువ వెదవని చూసావుగా? ఎవరమ్మా? రవిచంద్ర? నా కొడుకుని పట్టుకుని నెల తక్కువ వెదవంటావా? అంటే నాకెవరు కనిపించట్లేదమ్మా. నేను చెప్తుంది నీలాంబరి ఒళ్ళో ఉన్న బిడ్డ గురించిరా. చూశానమ్మా. నేనేదో ఒకటి చేసి నీలాంబర్ని, చిట్టమ్మని అక్కడి నుంచి పక్కకు పంపిస్తాను. ఆ మరుక్షణం నువ్వటెళ్తున్నావు, ఆ పాలవాడి కొడుకుని ఎత్తుకుని పారిపోతున్నావు. అలాగేనమ్మా. ఆయన తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోమంటారు? శ్రీలంకకి వెళ్ళిపోమంటారా? దుబాయ్కి వెళ్ళిపోమంటారా? నీ బొందరా. పారిపోమ్మంటే అర్థం దేశం వదిలి పారిపోమ్మని కాదు. మరి నేను చెప్పేంత వరకు ఆ బిడ్డని నీ దగ్గరే ఉంచుతున్నావు. నా కండిషన్స్ కి వాళ్ళు ఒప్పుకుంటే తిరిగిస్తాం, లేదా నీకు నచ్చిన చోట నచ్చిన వాళ్ళకి అమ్మేసుకుంటాం. సూపర్ అమ్మా. ఇక చూడండి, కబడ్డీ ఆడేసుకుంటాను. అబ్బా, మళ్ళీ కుట్టారంటమ్మా. అంత చిన్నపిల్లాడితో కబడ్డీ ఎలా ఆడతావురా? ఆడే అనుకున్నాను. మీది కూడా నెల తక్కువ బుర్రే. నిన్ను వద్దమ్మా. మీరు కొట్టడం వాళ్ళు చూశారంటే కిడ్నాపింగ్ ప్లాన్ మిస్ అయిపోయిద్దమ్మా. సర్లే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మొత్తం అర్థమైంది కదా? అర్థం కాకపోవడానికి తమరేమన్నా మలయాళంలో చెప్పారా, తమిళంలో చెప్పారా? తెలుగులోనే కదా, బాగా అర్థమైంది. వెరీ గుడ్. ఈసారి ప్లాన్ మాత్రం మిస్ అవ్వకూడదు. అలాగేనమ్మా, నేను చూసుకుంటానుగా. అయ్యో బో. ఎరా పనికి మళ్ళీని ఎదవ, కాసేపు ఆగి ఫోన్ చేయొచ్చు కదా. అంత అర్జెంట్ ఏమొచ్చి చచ్చింది నీకు? అమ్మా, ఈ గొట్టంగాడు ఊరికే ఏడుస్తున్నాడమ్మా. ఆ సౌండ్ కి
ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వస్తారేమోనని భయపడి మీకు ఫోన్ చేశానమ్మా. ఏడిచావ్. ఏడ్చింది నేను కదమ్మా, ఈడు. ఏయ్, నా సహనాన్ని పరీక్షించుకో. ఏరా విన్నావా? మీ అమ్మమ్మ గారి సహనాన్ని పరీక్షించమాక. దేవుడా, నువ్వు కాసేపు నోరు మూస్తావా? అలాగేనమ్మా. అయినా వీడిని తీసుకుని నీ ఇంటికి పొమ్మంటే నా ఇంటికి వచ్చావేంట్రా? నా ఇంటికి తీసుకెళ్ళి నేను ఏం చేసుకున్నమ్మా? ఈయన పెంచి పెద్దోడిని చేసి కాకినాడ కలెక్టర్ చేయాలా, ఏలూరుకి ఎమ్మెల్యే చేయాలా? నీ దినం చేయాలరా, నీ దినం. అలాగే చేతురు గాని ముందు ఈయన ఏం చేయాలో అది చెప్పండి. చెప్తాను. వీడిని తీసుకెళ్ళి ఏ విజయవాడలోనో విశాఖపట్నంలోనో అవసరమైతే ఏ హైదరాబాద్లోనో అనాథ శరణాలయంలో వదిలేసిరా. అమ్మా, వీడిని మనవడమ్మా. అలా శరణాలయంలో వదిలేస్తే అనాథైపోతాడమ్మా. అలా అవ్వాలనే కదరా తీసుకెళ్లి అనాథ శరణాలయంలో వదిలేమని చెప్తుంది. పాపం ఈయన చూస్తుంటే జాలేస్తుందమ్మా. ఈడి మీద కోపం ఉంటే ఒక దెబ్బేయండమ్మా, కాసేపు ఏడుస్తాడు. అంతేగాని ఇలా చేయొద్దమ్మా. ఈయన్ని తీసుకెళ్లి వాళ్ళ అమ్మ పక్కన వదిలేస్తానమ్మా. ఏంట్రా ఈ పాలోడి కొడుకు మీద అంత జాలి చూపించేస్తున్నావు? ఎవరి కొడుకైతే ఏంటమ్మా, పాపం పసికందు కదమ్మా. ఇలా అందరూ ఉన్నా అనాథగా వదిలేయాలంటే బాధగా ఉందమ్మా. ఓ పంచేయరా, నువ్వు కూడా వీడితో పాటు అనాథ శరణాలయంలో ఉండు. నీక్కూడా డబ్బులు పంపిస్తాను. వద్దులేమ్మా. అలాగే కాదు, ఈసారి నేను దొరికాననుకో కిడ్నాపింగ్ చేయించింది మీరేనని చెప్పేస్తాను. ఓ ఒరేయ్, అంత పని చేయకురా. మరి ఎంత పని చేయాలమ్మా? ఈ కేసులో నన్ను జైలుకి వెళ్ళమంటారా? ఆ పప్పులేం ఉడకు. ఈ పులిరాజు పారిపోయేవాడు కాదు. చాలా మార్పులు వచ్చేసాయి. నాకు ముందు అడ్వాన్స్ కొట్టండి. దేనికిరా? మరి హైదరాబాద్ దాకా బస్సులో వెళ్ళటానికి. బస్ ఏమన్నా మీ తాత అనుకున్నావా లేక మా బాబాయ్ అనుకున్నావా? ఫ్రీగా తీసుకెళ్ళటానికి. ఏడ్చావు. ఇదిగో తీసుకో. పిల్లోడు చేతిలో ఉంటే ఎట్టా తీసుకుంటానమ్మా? అదేదో ఇక్కడ పెట్టండి. అమ్మా, వెళ్ళడానికి ఇచ్చారు సరే, మరి రావడానికి? ఒరేయ్, నేనేమైనా 1000 రూపాయలు ఇచ్చాననుకున్నావా? 10,000 ఇచ్చాను. అదేనమ్మా, వెళ్ళటానికి 10,000 ఓకే, రావడానికి ఇంకో 10,000, కిడ్నాప్ చేయడానికి ఇంకో 10,000 ఇస్తే లెక్క కరెక్ట్ గా సరిపోయిద్దమ్మా. లేదనుకోండి ఈ గొట్టంగాని తీసుకెళ్లి వాళ్ళ అమ్మకి అప్పగించేసి కిడ్నాపింగ్ చేయించింది మీరేం చెప్పేస్తాను. ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నాకు మామూలు మెయిల్ చేయడమే తెలియదమ్మా, మళ్ళీ ఇంకా బ్లాక్ మెయిల్ చేయడమా? ముందు మీరు 20,000 ఇచ్చుకోండి. ఎదవన్నరి ఎదవ. ఆన్లైన్ లో వేస్తానులే, ముందు నువ్వు వెళ్ళిక్కడి నుంచి. అబ్బో, ఇప్పటికి ఆన్లైన్ అమౌంట్లు చాలా చూసాం. మీరు ఆన్లైన్ అన్నారంటే అవి ఈ జన్మకు రానట్టే. మాకు ముందు డబ్బులు ఇవ్వండి అమ్మా. సర్లే, ఒక్క నిమిషం ఉండు. నువ్వు ఉండరా. ఓ ఆయి, మనకు డబ్బులు వచ్చేస్తున్నాయి. ఓ ఆయి, ఇదిగో తీసుకో. జేబులో పెట్టండమ్మా. వీడిని అనాథ శరణాలయంలో జాయిన్ చేసి ఆ వీడియో నాకు పంపించు. ఆ తర్వాతే మిగతా డబ్బిస్తాను. అట్టగనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. వస్తాను. పాపం పాలోడి కొడుకు అనాథలాగా బతకబోతున్నాడన్నమాట. ఏం చేస్తాం, అంతా తలరాత. అదే వాళ్ళింట్లో వాళ్ళుండుంటే వాడింతకి తెగించేవాడా? వీళ్ల నిర్ణయంలో కూడా న్యాయం ఉందేమోనని నాకనిపిస్తుంది. అమ్మా, జరిగిందంతా చూస్తుంటే నీ మాటలు విన్నాక నాకెందుకో నీ మీద కూడా అనుమానం వస్తుందమ్మా. రవిచంద్ర? అవునమ్మా, ఆ రోజు అక్కని బావని వాళ్ళ ఫ్యామిలీ అందరినీ ఈ ఇంట్లో నుంచి వెళ్ళమన్నా వెళ్ళలేదని నువ్వు కక్షగట్టి ఈరోజు నువ్వు నా అల్లుడిని కిడ్నాప్ చేయించు. కాబట్టి నిన్ను అనుమానించాల్సి వస్తుందమ్మా. ఒరేయ్, కన్న కొడుకువయ్యుండి తల్లినే అనుమానిస్తున్నావా?
ఏ తప్పే ఉందత్తా? బాలింతరాలైన కూతురు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానంటే బాధపడాల్సింది పోయి నువ్వు కూడా వెళ్ళిపోమంటున్నావంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ ఇంట్లో ఉండటం నీకిష్టం లేదని కదా? అయ్యో, అందరూ నన్నే అనుమానిస్తున్నారా? ఈ బతుకు బతికి కంటే చావడమే నయం రా, చావడమే నయం. ఛీ! ఛీ! బా! 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 చిట్టి, మీ అమ్మ ఏమంటుంది? నువ్వు సావడమే న్యాయమంటోంది. హా? హా? నన్ను పట్టుకొని అంత మాట అంటారా? ఇక ఒక్క క్షణం కూడా మీరు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ క్షణమే బయటికి పోండి. సరే అత్త, అట్టాగే పోతాం కాంతమ్మత్త. కానీ మా బిడ్డని మాత్రం మాకు తెచ్చిచ్చేయి కాంతమ్మత్త. మీ బిడ్డ మీ దగ్గర పెరిగే రాతుంటే ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాడు. అప్పటిదాకా మాత్రం నా ఇంట్లో ఉండకండి. అట్టాగే కాంతమ్మత్త, ఉండవు. ఇప్పుడే వెళ్ళిపోతాం, ఇప్పుడే వెళ్ళిపోతాం. అనియా, బావ నా మాట వినరా? అమ్మా అనియా. పోదాం పదే, సూతరేటే అనియా, పోదాం పద. ఆగురా అనియా. నా మాట వినరా? వద్దురా, ఎక్కడికి వెళ్ళొద్దు. నా మాట వినండి, మీకు దండ పెడతాను. సిటీ చెప్పు చిట్టమ్మా. ఏట్లేదు బాబాయ్, ఒక పనికి మాలేదవా మన లత వెనకాల పడుతున్నాడు బాబాయ్. ఏమీ వినిపించి చావట్లేదే. దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అవును బాబాయ్, దాన్ని ప్రేమించమని, దాన్ని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడు బాబాయ్. ఎవడమ్మా వాడు? చెప్పు, ఈ క్షణమే వాణ్ణి లేపేస్తాను. ఆవేశపడమాకండి బాబాయ్, ఆడు సామాన్యుడు కాదు. మన లత పానాలు తీసేనా అనుకున్నది చేసేలా ఉన్నాడు. అంత పని చేస్తానన్నాడా? ఎవడాడు? ఎక్కడుంటాడు? అది వివరాలేం మాకు తెలియదు బాబాయ్, కానీ ఆ కాంతమతికి తెలుసు. ఈ వీరనారాయణేంటి అగ్గిలం మీద గుగ్గిలమైపోతున్నాడు? కొంపదీసి నా గురించేం చెప్పట్లేదు కదా? కాంతమ్మక. అవును సార్, వాడెవడో మా అమ్మకు తెలుసు, కానీ మేమెంత అడిగినా చెప్పట్లేదు. ఆ వివరాలన్నీ మా అమ్మ గుండెల్లోనే ఉన్నాయి. అయ్య బాబోయ్, లతే జమీందార్ గారి కూతురున్న నిజం చిట్టమ్మ చెప్పేసిందా? చెప్పుంటే ఈ పాటికి చంపేసుండేవాడు కదా. నీకు తెలుసంటా అని ఎందుకంటాడు? అంటే ఇంకా చెప్పలేదన్నమాట. బాబుగారు, అంటే అది ఏంటంటే ఏయ్! చూడు, నాకెక్కువ ఓపిక లేదు. నువ్వు చేసిన పనికి నిజానికి ఇక్కడికిక్కడే నిన్ను చంపేయాలి. కానీ మా చిట్టెమ్మకి అత్తవన్న ఒకే ఒక కారణంతో వదిలేస్తున్నా. థ్యాంక్స్ బాబుగారు. అలాగని శాశ్వతంగా వదిలేస్తాననుకోకో. లతకి సంబంధించి నీ గుండెల్లో దాగున్న నిజాలేంటో ఈరోజు నాకు తెలియాలి. అందుకు నేను నీకు ఇస్తున్న సమయం కేవలం 10 నిమిషాలు. సార్ 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 ఇప్పుడు కూడా నీ నక్క తెలివి చూపించావో నువ్వు ప్రాణాలతో ఉండవో. నిజం చెప్తే ప్రాణాలతో ఉంటావు. చెప్పు.
నిజం చెప్పు. బాబాయ్ 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 ఉండు బాబాయ్, ఆవేశపడమాకండి. ఆవిడ అసలు నువ్వంటే భయపడి సత్తోంది. నువ్వు మరీ ఇలా భయపెట్టావు అనుకో, ఇక్కడే హార్ట్ అటాక్ తో పోయినా పోతుంది. నువ్వు టెన్షన్ పడకు బాబాయ్, నిజంగానే భయపడి ఇక్కడే చచ్చిపోయేలా ఉంది. ఆ నిజమేంటో నేను రాబెడతాను బాబాయ్. ఇదిగో లత నీకోసం వేడివేడిగా కాఫీ తెచ్చింది, నువ్వు ముందు రిలాక్స్ అవ్వు. ఆ నిజాన్ని నేను రాబట్టి తర్వాత నీకు చెప్తాను. ఎల్లు బాబాయ్ ఎల్లు. జాగ్రత్త. కాంతముద్ద ఎన్నో కదా, నువ్వు గనక నా అల్లుడిని తిరిగి ఇంటికొచ్చేటట్టు చేసావే అనుకో, వేర్నాన్న బాబాయ్ నీ జోలికి రాకుండా చేస్తాను. నువ్వు గనక నా అల్లుడిని తిరిగి తీసుకురాలేదనుకో, నీ ప్రాణాలు తిరిగి రాని లోకానికి వెళ్లేలాగా చేస్తాను. చెప్పు. మొత్తం చెప్పానా? ఇంకోసారి ఆడి ఇంటి వైపు రాడంట. పొరపాటున గాని వచ్చాడే అనుకో, మా కాంతమత్తే అని సంపి పాతరెత్తానని వార్నింగ్ కూడా ఇచ్చిందంట. నేను వార్నింగ్ ఇచ్చానా? ఏం కాంతమ్మా, చిట్టమ్మ చెప్తుంది నిజమేనా? తను చెప్పింది నిజమే అయి ఉంటుంది బాబు గారు. ఆ వెదవ గనక ఇంకోసారి మన ఇంటి వైపు వచ్చి లతని చూశాడంటే ప్రాణం తీసేస్తానని చెప్పు. అలాగే బాబు గారు. ఇంతకీ ఎవరికి చెప్పాలి? ఏంటి కామెడీలు చేస్తున్నావా? లేదు బాబు, ఆ కామెడీలు ఎప్పుడో ఆపేశాను. ఇప్పుడు చాలా సీరియస్ గానే అడుగుతున్నాను. ఇంతకీ ఎవరికి చెప్పాలి? కాంతమత్త, అదే ఆ అబ్బాయికి. అదేనమ్మా, ఆ అబ్బాయి ఎవరు? కాంతమ్మ, నాకు బీపీ పెంచద్దు. అన్నీ తెలుసు కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు. ఇలా మాట్లాడితే వాణ్ణి కాదు, ఫస్ట్ నిన్ను లేపేస్తా. ఆ పని చేయండి బాబు, పీడ వదిలిపోద్ది. అసలు ఆ అబ్బాయి ఎవరు? వాడికి నేను వార్నింగ్ ఇవ్వడమేంటి? వాడింటికొస్తే వాడు చంపడమేంటో, వాడి గురించి చెప్పినందుకు వీడు నన్ను చంపడమేంటో. ఛీ, యదో జన్మ. అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. బాబాయ్, నేను మాట్లాడుతున్నాను కదా, ఇంకో పారి మన లత జోలికి ఆడు రాడు. వచ్చినా నేను ఊరుకోను. సరేమ్మా, ఈసారి గనక వాడి ఇంటి వైపు వస్తే నాకొక ఫోన్ కొట్టు, వాడంతా చూస్తాను. వస్తానమ్మా. బాబాయ్, ఏంటమ్మా? 100 మంది పనులతో పనులు చేయించుకోవాల్సిన నువ్వు ఇలా ఓ పనుల్లాగా నీ పొలంలో నువ్వు పని చేసుకోవటం నేను చూడలేకపోతున్నాను బాబాయ్. అందుకని ఇదిగో బాబాయ్, ఈ 10 లక్షల రూపాయల డబ్బు తీసు. వద్దమ్మా, జమీందారులెప్పుడు ఒకరి ముందు చేయి చాచరమ్మా. అలా చాపితే జమీందారి రక్తమే కాదమ్మా, పొలంలో పని చేయడమే కాదు,
నాకు సహాయం చేయాలనుకున్నందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అయ్యో బాబాయ్, నువ్వు మాకు దండం పెట్టడం ఏంటి బాబాయ్? వద్దు బాబాయ్, వద్దు. సార్, పాపం వాళ్ళు ఎంతో ప్రేమతో ఇస్తున్నారు సార్, కాదనకండి. వాళ్ళు బాధపడతారు. అవి తీసుకుంటే నేను ఫీల్ అవుతాను రవిచంద్ర. నిజంగా నాకు మీరు సహాయం చేయాలనుకుంటే మీ అమ్మను ఒప్పించి నా దగ్గర నుంచి దోచుకున్న నా ఆస్తిని మొత్తం నాకు తిరిగి అప్పగించండి చాలు. అదే మీరు నాకు చేసే పెద్ద సాయం. వస్తానమ్మా. మీకెప్పుడు ఏ అవసరం ఉన్నా ఒక్క ఫోన్ చేయండి. క్షణాల్లో మీ ముందుంటాను. వీరనారాయణ గారు వెళ్లిపోయారు కదా చిట్టి. పైగా డబ్బులు కూడా తీసుకోలేదు. నా డబ్బులు నాకిచ్చేస్తే ఈ డబ్బుల మీద చెయ్యేసావంటే ప్రాణం తీసేస్తాను. ఈ డబ్బులు ఎప్పటికైనా మా బాబాయ్కి ఇస్తాను. ఆయన రుణం తీసేసుకుంటాను. అమ్మా, పాపం ఆయన ఎన్నో కష్టాలు పడుతున్నారు. నా చేతుల్లో ఎక్కడుంది చెప్పు? ఆ ఆస్తి ఎప్పుడో ట్రస్ట్ వాళ్ళకి రాసిచ్చాను కదా. ట్రస్ట్ వాళ్ళకా? హా, ఏ ట్రస్ట్ వాళ్ళకమ్మా? ఆ కాకినాడ కాంతమ్మ అనాథాశ్రమం, కాకినాడ కాంతమ్మ వృద్ధాశ్రమం, కాకినాడ కాంతమ్మ సేవా సంస్థ, మళ్ళీ కాకినాడ కాంతమ్మ. ఆపుకంతమ్మా. ఈ అనాథ శరణాలయాలు సేవా సంస్థలు నువ్వెప్పుడు పెట్టావు? ఇంకా పెట్టలేదు చిట్టమ్మా. త్వరలోనే పెట్టబోతున్నాను. అంటే పెట్టని సంస్థలకి ఆస్తి మొత్తం రాసిచ్చావా? పెట్టాక రాస్తే ఏం గొప్పతనం రా? పెట్టక ముందు రాస్తేనే గొప్పతనం. ఆ ట్రస్ట్ వాళ్ళు నా పేరు మీద రాస్తే తప్ప నేను ఆయన పేరు మీదకి మార్చలేనురా. నన్ను క్షమించండి రా, క్షమించండి. నాకు తెలుసు కాంతమ్మత్త, నీ ప్రాణాలైనా నువ్వు వదులుకుంటావేమో కానీ ఆస్తి మాత్రం వదులుకోవని. ఎలాగైనా నీ దగ్గరున్న ఆస్తిని లాగెత్తాను, మా బాబాయికి అప్పగించేస్తాను. మా బాబాయికి పూర్వ వైభవాన్నిస్తాను. అలా గనుక నేను చేయలేకపోతే నా పేరు చిట్టమే కాదు. థ్యాంక్స్ల సంగతి తర్వాత. పెళ్లి అనగానే ఆచారాల పేరిట నన్ను వాయించేస్తున్నారు. ఈసారైనా ఆ దరిద్రపు ఆచారాలు లేకుండా నా పెళ్లి జరుగుతుందిగా. మీరేం భయపడకండి సార్. ఇంట్లో జరిగితే కదా అది ఆచారాలు పెట్టడానికి. ఇంట్లో జరగదా? ఎస్. ఇంట్లో గనక మీ పెళ్లేర్పాట్లు జరిగితే ఆ చిట్టెమ్మ ఏదో ఒక వంకతో మిమ్మల్ని చావగొట్టి భయపెట్టేసి పెళ్లి అనే ఆలోచనే మీ బుర్రలోంచి తీసేస్తుంది. కాబట్టి ఈసారి ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా మీ పెళ్లి జరిపించే ప్లాన్ చేశాను. నిజమా? అంటే ఎవరికీ తెలియకుండా నాకు లతకి పెళ్లి జరిపిస్తావా? అవును. ఇంకా సేపట్లో లతం తీసుకుని మనం గుడికెళ్తున్నాం. మూడో కంటికి తెలియకుండా మీరు దాని మెళ్ళో 3 ముళ్ళు వేస్తున్నారు. అట్నుంచటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కెళ్ళి మీ పెళ్లి జరిగినట్టుగా మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకుంటున్నాం. సూపర్ కాంతమ్మా, నీ బుర్ర అద్భుతం. ఏదో మీ అభిమానం సార్. ఇంతకీ మిగతా బ్యాలెన్స్ డబ్బులు? ముందు పెళ్ళవని తర్వాత చూద్దాం. అంటే నన్ను అనుమానిస్తున్నారా సార్? నువ్వు కాబట్టి అనుమానిస్తున్నా కాంతమ్మా.
చెత్తదవా, నీకు పిల్లనివ్వడమే ఎక్కువ. అలాంటిది నా మీదే పంచులేస్తావా? ఈ పెళ్ళైన తర్వాత చెప్తారా నీ సంగతి? అదే మన లత పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. ఓహో, మొన్నిచ్చిన కోటింగ్ సరిపోలేదా? కాంతమ్మ ఏంటి కోటింగ్ అంటున్నాడు? మీరేం భయపడకండి సార్, మా వాడంతే తమాషాగా మాట్లాడతాడు. ఆ, అవును సార్, మాటలు తమాషాగానే ఉంటాయి, కానీ చేతలు మాత్రం కొంచెం హార్డ్గా ఉంటాయి. ఆ, మా చిట్టమ్మ చేత దెబ్బలు తిన్నారు కదా, మళ్ళీ రుచి చూడాలని వచ్చారన్నమాట. కాంతమ్మ ఒకసారి ఇలారా. మీ అబ్బాయి ఏంటి ఇలా భయపెడుతున్నాడు? ఆ, వాడి మాటలు మీరేం పట్టించుకోకండి సార్, మిమ్మల్ని కావాలనే భయపెడుతున్నాడు అంతే. అంతేనంటావా? మళ్ళీ ఆచారాలేం లేవుగా? నన్ను నమ్మండి సార్. సరే, నమ్మక చస్తానా? నమ్ముతానులే. వావ్, మా లతని అంత అందంగా రెడీ చేశారు. అసలు ఈ అలంకారంలో బుట్ట బొమ్మలా ఉంది లత. నిజమే, ఈ మినిస్టర్కి కాబోయే పెళ్ళామంటే బుట్టబొమ్మలాగే రెడీ అవ్వాలి. చీ 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 చీ. తూ 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 తూ. ఎవర్రా ఈ కుక్కని ఇంట్లోకి రానిచ్చింది? కుక్క? కుక్క? కుక్కెవరే? ఓ, మినిస్టర్ గారు మీరా? దూరం నుంచి చూసి నేను కుక్క అనుకున్నాను సార్, మీరేం అనుకోకండి. దగ్గర నుంచి చూసినా ఆయన అలాగే ఉంటారక్క, నువ్వేం ఫీల్ అవ్వకు. మీరు నోరు మోస్తారా? ఇంత పెద్ద మనిషి కోరి కోరి మన ఇంటికొస్తే ఇలాగేనా మాట్లాడేది? సార్, వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి సార్. పట్టించుకుంటే చచ్చిపోతారు కాంతమత్త, పాపం, అందుకే పట్టించుకోవడం లేదు. ఏంటే నా ఇంటి పని మనిషివి ఏదో ఇంటి యజమానురాల్లాగా రెడీ అయ్యావేంటి? అది అది మర్యాదగా లోపలికెళ్ళి ఆ చీర తీసేసి నీ బట్టలు కట్టుకురాపో. కట్టుకోదు. ఏం మాట్లాడుతున్నావు? అవును, నా చెల్లి ఈ రోజు నుంచి ఈ ఇంటి యజమానురాల్లాగే రెడీ అవుతుంది. కాదు అనే హక్కు, అధికారం ఎవ్వరికీ లేదు. అవును బావా, కానీ కాంతమ్మతో ప్లాన్ ఆపడం ఎలాగా? ఈ పెళ్లి తప్పించడం ఎలాగా? ఐడియా ఏంటది? రండి చెప్తాను. సూపర్ చిట్టి, ఇంకెందుకు ఆలస్యం? లత, మీ అక్క చెప్పినంత విన్నావుగా, ఇంకా నువ్వు రెచ్చిపోవాలి. చూసుకో బావా ఎలా రెచ్చిపోతాను, నా టాలెంట్ ఏంటో చూపించేస్తాను. వదిన వదిన, ముందు నువ్వు వెళ్ళి నేను సెపరేట్ గా సరే. నన్ను ముసలి అంటే అన్నావు, కానీ నీకు పిచ్చ క్లారిటీ వచ్చింది, నాకు అర్థమైంది. కాంతమ్మ,
ఇక ఆలస్యం చేయొద్దు, వెళ్దాం పదా. నువ్వు ఆగరా స్వామి. ఏంటి? ఆ, ఆ, సార్ మీరు ఆగండి సార్. ఆ. ఇందాకేమో నాతో పాటు రావే అంటే భయంతో మొహం కుక్క మొహంలా పెట్టింది. ఇప్పుడేమో అదే మొహం సంతోషంతో వెలిగిపోతుంది. నాకేదో తేడా కొడుతుంది. ఇలా ప్రతిదానికి అనుమానిస్తూ కూర్చుంటే నా పెళ్లికి ఆలస్యమైపోదు. అక్క చూడు, ఇందాకేమో గుడికెళ్దామన్నారు, ఇప్పుడు నేను వస్తానంటేనేమో ఆలోచిస్తున్నారు. అసలు వీళ్ళు వస్తారా, లేదంటే నేను మినిస్టర్ గారిని తీసుకుని నేనే వెళ్ళిపోనా? తొందరపడకమ్మా, పాపం ఇంకో 4 బతకని. బతకనీనా అంటే? సార్ నేను చెప్పానా వాళ్ళ మాటలేవో తేడాగా ఉన్నాయని? అవును, నిజమే. ఓ ఇదిగో లత, నువ్వేంటమ్మా అంత ఉత్సాహంగా ఉన్నావు? ఈ రోజు దాని జాతకంలో రాసిందండి. ఏమని? ఓ గాడిద మొహమ్మడితో గుడికి వెళ్ళాలంట. ఓహో, గాడిద మొహం అన్నది నన్నేనా? అలా అనిపించుకునే అర్హత మీకొక్కరికే ఉంది మినిస్టర్ గారు. థ్యాంక్ యూ. లత, మనం వెళ్దామా? మీదే ఆలస్యం. ఏంటయ్యా, నీ భార్య కాలు చేతులు బానే ఉన్నాయి కదా? ఏ, తను గుడిమెట్లు ఎక్కలేదా? నువ్వే ఇలా ఎత్తుకొని నడవాలా? తప్పుగా అనుకోకండి సార్. పెళ్లి జరిగిన అబ్బాయి పెళ్ళైన తర్వాత తన భార్యతో కలిసి ఇలా గుడిమెట్లెక్కి ప్రదక్షిణ చేస్తానని మొక్కుకుంటే వెంటనే పెళ్లి జరిగిపోతుంది. నేను ఇంతకు ముందు మొక్కుకున్నాను, నా పెళ్లి జరిగింది. అందుకే నా భార్యనెత్తుకొని ఇలా గుడిమెట్లన్నీ ఎక్కుతున్నాను. ఓ అలాగా, సరే సరే, నువ్వు వెళ్ళు. కాంతమ్మా. చెప్పరా యదవా. చెప్పండి మినిస్టర్ గారు. నాకు కూడా లతనలా ఎత్తుకొని ఈ గుడి మెట్లన్నీ ఎక్కాలనుంది. ఓ నాయనో, నాతో పాటు చిట్టమ్మకొస్తుందన్న ధైర్యంతో నేనేదో ఓవర్ యాక్షన్ చేస్తే ఈ ముసలిదమేమో నన్ను ఎత్తుకుని తిప్పుతా అంటున్నాడు. ఇంతకీ మక్క ఎక్కడుంది? అసలు గుడికి వస్తుందా రాదా నాకేం అర్థం కావడం లేదు. ఏవలత, మినిస్టర్ గారి కోరిక విన్నావుగా, ఇంకెందుకు ఆలస్యం? ఆ ముసలోడు ఎత్తుకుంటాడంట, నువ్వు కాస్త కోఆపరేట్ చెయ్యి. కాంతమ్మా, నువ్వు ఇలా మాటి మాటికి ముసలోడా ముసలోడా అనుకు, నా మీద నాకే చిరాకొస్తుంది. సార్ అంటే అన్నారంటారు గాని, ఇప్పుడు నువ్వు ఈ లతనెత్తుకొని ఈ గుడిమెట్లెక్కి ప్రదక్షిణాలు చేసినా కూడా తాతయ్య మనవరాలను ఎత్తుకున్నాడు అంటారే తప్ప భార్య భర్తలని ఎవరు అనుకోరు సార్. నువ్వు నోరు మీద పనికిమాల. చూసారా, మీకు నోరు మూసే ఓపిక లేక నన్ను మూయమంటున్నారు. ఇక లతనెత్తుకొని ఈ మెట్లన్నీ ఏమెక్కుతారు సార్? చూసావా కాంతమ్మా, వీడంత మాట అంటున్నాడు. వాడన్నమాట నిజమే కదా సార్. నువ్వు కూడా అదే మాట అంటున్నావా? వద్దు, వదిలేయండి. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి పంతులు గారిని కలుద్దాం. పదండి పదండి. పైగా గుడి మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి. జరిగే రియాలిటీ షో మొత్తం ఒక ఫేమస్ టీవీ ఛానల్ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అందులో ఎవరైతే అద్భుతంగా నటిస్తారో వాళ్ళకి మొదటి ప్రైజ్ ఇస్తారో. నో, ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలి పాప పార్వతి మేడం. అలాగే అంకుశం రామరెడ్డి. కాకపోతే మనం కాలితే చచ్చిపోవడానికి 2 ఆర్టిస్టులని పిలిపించాము. వాళ్ళేమో రాలేదో. వాళ్ళు రాకుండా ఈ రియాలిటీ షో పూర్తవదో. ఒకవేళ ఇక్కడ ఎవరినైనా అడుగుదాం అనుకుంటేనేమో వాళ్ళంత అద్భుతంగా నటించరు. కాబట్టి
ఈ జరిగే షోలో ఆ కాంతమ్మ గారే ఫస్ట్ ప్రైజ్ కొట్టుకుపోయేలాగుంది. నో నో, అవసరమైతే అన్ని క్యారెక్టర్స్ నేనే వేస్తాను, అంతేగాని ప్రైజ్ మాత్రం ఆ కాకినాడ కాంతమ్మ గారికి వెళ్ళనివ్వను. ఒరే కోటిగా, నాకిప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసిందిరా. ఏంటి బాబా అది? ఇందాక ఆ కాంతమ్మ గారు పంతులు గారికి అంత డబ్బు ఎందుకు ఇచ్చిందో తెలుసా? తెలియదు బావా. ఇంకా అర్థం కాలేదట్రా? ఆ పంతులు గారిని కూడా ఈ రియాలిటీ షోలో యాక్టింగ్ చేయమని అడిగిందిరా. అందుకు వాడు కాదు అనేసరికి ఆడికి రెమ్యునరేషన్ ఇచ్చిందిరా. అవును బావోయ్, ఇప్పుడు నువ్వు చెప్తా అంటే నాకు కూడా అదే అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం, పోయి ఆ ఆర్టిస్టులతో చేయి కలిపేసి దాంతో ఆ మినిస్టరు ఒరే అసలు మీరు నిజమైన తిరుగుబాటుదారులేనా అడుగుతాడు. అప్పుడు మీరొచ్చి వెంటనే మా షర్టు పట్టుకుంటారు, మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నిస్తారు. దాంతో మా పార్వతి మెల్టన్ గారు, మా అంకుశం రామిరెడ్డి గారు, మరిది మహేష్ బాబునైన నేను ముగ్గురం కలిసి మిమ్మల్ని కాల్ చేస్తాం. దాంతో మీరు చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తారు. విప్పేనా? ఏయ్, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. కొంపు మునిగింది. ఈ అమ్మొకతే సైలెంట్ గా ఉండి సావదు. అంటే ఆవిడ జరగబోయే రియాలిటీ షోలో మూగ క్యారెక్టర్స్ ఎత్తుంది, అందుకే మూగ భాష మాట్లాడుతోంది. ఓహోహో, ఏం ఇన్వాల్వ్మెంట్. ఎక్కడో చేయబోయే మూగ క్యారెక్టర్ ని ఇక్కడి నుంచే మొదలు పెట్టారా? అబ్బా, ఏమండి, ఈ రియాలిటీ షో మాకు బాగా నచ్చేసిందండి. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము వచ్చేస్తామండి. మీ చేతుల్లో చచ్చిపోతాం, కానీ ఫస్ట్ ప్రైజ్ మాత్రం మాకే ఇవ్వాలండి. అచ్చా, అద్భుతంగా నటించండి. మొదటి బహుమతి మీరే అందుకోండి. థ్యాంక్ యూ అండి. పద బావా. బావా, ఇద్దరు ఎదవలు మన వల్ల పడ్డారు. ఇక ఆట ఆడుకుందాం, పద. పద చిట్టి. కాంతమ్మ గారు, చిట్టమ్మక్క వాళ్ళు వస్తారేమో, వాళ్ళు వచ్చేదాకా ఆగుదామండి. ఎందుకు? ఈ ముహూర్తం దాటితే మంచి ముహూర్తాలు లేవంట. ఇది చాలా అద్భుతమైన ముహూర్తం అంట. సైలెంట్ గా తాళి కట్టించుకో. మినిస్టర్ గారు, మీరు కానివ్వండి. వద్దండి, అది కాదండి, నేను చెప్పేది వినండి. నోర్మోయ్. మినిస్టర్ గారు, మీరు కానివ్వండి. అలాగే కాంతమ్మ. వద్దండి, నా మాట వినండి. కాంతమ్మ గారు, చిట్టమ్మక్క వాళ్ళని రానివ్వండి. కుదరదు. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే నీ పెళ్లి జరిగిపోవాల్సిందే. పంతులు గారు, చూస్తారేంటండి? మంత్రాలు చదవండి. మీరు కట్టండి. దేవుడా, నువ్వే నాకు దిక్కు. ఈ ముసలుడుతున్న పెళ్లి జరగకుండా నువ్వే కాపాడాలి స్వామి. ఏ రూపంలో వస్తావో, ఎలా వస్తావో, నువ్వే నాకు శ్రీరామ రక్ష. లత, నేను చెప్పేది విను. వద్దండి, మీరు కట్టండి. నేను చెప్పేది వినండి. త్వరగా కట్టండి. కాంతమ్మ గారు, నేను చెప్పేది వినండి. కాంతమ్మ గారు, ఆగండి. కానివ్వండి. కట్టండి.
మినిస్టర్ గారు చూడబోతే తిరుగుబాటుదారుల్లో ఉన్నారు. లాగా ఏంటమ్మా, వాళ్ళు తిరుగుబాటుదారులే. మినిస్టర్ గారు పదవిలో ఉన్నప్పుడు ఎంతో మంది అమాయకుల్ని అన్యాయంగా అక్రమంగా పొట్టన పెట్టుకున్నారేమో. ఆ పాపం ఊరికే పోతుందా? అందుకే ఈయన వేసేయడానికి. చండి అక్క మీకు దమ్ముంటే మీకు చావుంటే తెగిపోతే చంపాల్సింది కాంతమ్మ గారిని, మినిస్టర్ గారిని కాదు, మమ్మల్ని కాల్చి చంపండి. పులి మీరు నిజంగా అన్నదైతే, మీరే గనక అమాయకుల కోసం పోరాడేది నిజమైతే ముందుగా మమ్మల్ని చంపండి. పులి కామ్రేడ్, వీళ్ళతో మాటలు అనవసరం. ఆ మినిస్టర్ని చంపాలంటే ముందుగా వీళ్ళని చంపాలి. వేసేద్దాం. ఒరే కోటిగా రెడీగా ఉండు, రైతు వరకే రావాలి. మినిస్టర్ గారు మినిస్టర్ నిజమైన అనలేనమ్మా. అవునండి, వాళ్ళు దొంగలనుకున్నాను, కానీ నిజమైన అన్నలేనండి. కోతి ఎదవల్ని కోడిని కాల్ చేసినట్టు కాల్ చేశారండి. నన్ను క్షమించి కాంతమ్మా. దేనికండి? లత కాళ్ళు పట్టుకుంటున్నందుకు. అమ్మా లత, నా దేవత, నన్ను క్షమించమ్మా. ఇంకోసారి నిన్ను చెడు దృష్టితో చూడనమ్మా. దయచేసి వాళ్ళకి చెప్పమ్మా, నన్ను చంపొద్దని చెప్పమ్మా. మిమ్మల్ని నమ్మేది ఎలాగా? కథమా చూస్తావేంటమ్మా, వచ్చి కాళ్ళ మీద పడు. నన్ను క్షమించమ్మా. ఇంకొకసారి ఈ వెదవుకిచ్చి పెళ్లి చేసే సాహసం చెయ్యనమ్మా. క్షమించమ్మా. వెరీ గుడ్. ఇదే మాట మీద నిలబడండి. అన్నలు, అక్కలు, మీ అందరికీ 2 చేతులు జోడించి అడుగుతున్నాను. దయచేసి వీళ్ళిద్దరినీ ఈసారి వదిలేయండి. మరొక్కసారి గనుక వీళ్ళు ఇలాంటి పిచ్చి పనే చేస్తే అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. చూడు, ఇంకొకసారి ఆ అమ్మాయి వైపు కన్నెత్తి చూసావో నీ తల నా తూటకి 1000 ముక్కలవుతుంది. కాబట్టి లాల్ సలాం. పదండి. కాంతమ్మా, మినిస్టర్ గారు, మనం చాలా అదృష్టవంతులు అమ్మా. వెళ్ళిపోదాం పదా. గదు పారిపోదాం పదా. పదండి. ప్రైజ్ కోసం
బావా నాకు తెలిసి ఇక్కడెక్కడో కెమెరాలు ఉంటాయి బావా. నువ్వు పర్ఫార్మెన్స్ మాత్రం ఇరిగి తీసే బావా. అటగరా అయ్యో తెల్లవారు ఈయన మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడండి. కొట్టి కొట్టి చంపేసేలా ఉన్నాడండి. కాస్త కంట్రోల్లో ఉండమని మీరే చెప్పండి. కంట్రోల్ ఏంట్రా? కంట్రోల్ ఏంటి? ఏంట్రా ఏంట్రా కంట్రోల్ ఏంటి? చెప్పండి రా కంట్రోల్ ఏంటి? కంట్రోల్ ఏంటి? చూడండి సార్, యాక్టింగ్ అంటే యాక్టింగ్ లో ఉండాలి కానీ మరి ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు సార్. ఎంత రియాలిటీ షో అయితే మాత్రం ఇంత రియల్ గా కొట్టేస్తారా? అలా కొట్టకూడదండి, తప్పండి, తప్పు. చూడండి సార్, చల్లవారు ఈయన కొద్దిగా చెప్పండి. మీరు మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, విపరీతంగా కొడుతున్నాడు అండి. కొట్టి కొట్టి చంపేస్తా ఉన్నాడు. మీరు కట్ట ఆపండి సార్. ఎక్కడమ్మా మన లతం చేసుకోబోయే అదృష్టవంతుడు? అదే నేను స్వప్న. బాబాయ్, అతనే బాబాయ్. అబ్బాయి నాకు బాగా నచ్చాడమ్మా. చూడ్డానికి హీరోలాగా ఉన్నాడు. మన లత సెలెక్షన్ సూపర్. థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్, నువ్వు చెప్పేది నిజమా? ఆ అబ్బాయిని లత చేసుకోవటం నీకు ఇష్టమా? ఇష్టమేంటమ్మా, చెప్పాను కదా. అబ్బాయి అమ్మా నాన్నలతో మాట్లాడి కబురు పంపించండి. స్వయంగా నేనే వచ్చి ఇద్దరిని ఆశీర్వదిస్తాను. చాలా చాలా సంతోషంగా ఉంది బాబాయ్. పిచ్చి తల్లి, మీకెప్పుడు ఈ బాబాయ్ అండగా ఉంటాడమ్మా. మీకే కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఈ బాబాయ్ మీకు తోడుగా నిలబడతాడు. అమ్మయ్యా, మొత్తానికి వేర్నారాయణ బాబాయ్ మన లతకి వర్మకి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాడు. ఇంకెళ్ళిద్దరు పెళ్లి హ్యాపీగా జరిపించేసుకోవచ్చు. పైగా మనం ఈ ఏసంలో వెళ్ళి ఆ మినిస్టర్ గారిని బాగా భయపెట్టేసి ఈ పెళ్లి నాకొద్దు బాబోయ్ అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేటట్టు చేసాం కదా బావా? అవును చిట్టమ్మా, ఇలా మా అమ్మ దొంగ పెళ్లి చేయాలని ప్రయత్నించడం, మనం వెళ్ళి కాపాడాలనుకోవడం ఎంతకాలం సాగదు చిట్టమ్మా. ఏ చిన్న పొరపాటు జరిగినా లతా వర్మకి శాశ్వతంగా దూరం అయ్యే ప్రమాదం ఉంది. అవును బావా, ఒక్క క్షణం ఆలస్యమై ఉన్నా నేను వాడి భార్యనైపోయేదాన్ని. అదే జరుగుంటే నేను వాడి ప్రాణం తీసుండేవాడిని. వాళ్ళంతకు తెగిస్తారని నేను ముందే ఊహించాను మరిదే. అందుకే ఈ ఏసం వేద్దామని మీ అందరితో కలిసి ప్లానింగ్ చేశాను. ఇలా ఎన్ని రోజులకు కాపుతారు? ఈ రోజంటే మీరు మారు వేషాల్లో వచ్చి కాపాడారు. రేపో ఎల్లుండో మీరు ఇంట్లో లేనప్పుడు, నాకు తోడుగా లేనప్పుడు కాంతమ్మత ఇలాగే చేస్తే, ఆ మినిస్టర్ గాడితో నా పెళ్లి జరిపిస్తే నా గతేం కావాలక్కా? లత, నువ్వేం భయపడకో. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. నిజమే వదినా. కానీ ఎన్నాళ్ళు వాళ్ళు తొందరపడకముందే మనమే ఏదో ఒక నిర్ణయం తీసుకోలేదు.
అవును చిట్టమ్మా, ఇలా మా అమ్మ దొంగ పెళ్లి చేయాలనుకున్న ప్రతిసారి మనం వెళ్ళి కాపాడాలనుకోవడం ఎల్లకాలం సాగదు చిట్టమ్మా. ఏ చిన్న పొరపాటు జరిగినా లత వర్మకి శాశ్వతంగా దూరం అయ్యే ప్రమాదం ఉంది. నిజమే బావా, దాని గురించి ఆలోచిస్తున్నాను. కాంతమత్త తవ్విన గోతిలో కాంతమత్తే పడాలి, కాంతమత్త ఏలితో కాంతమత్త కన్నే పొడవాలి. అలా జరగాలంటే కాంతమత్త కంటే ముందుగా లత పెళ్లి మనమే జరిపించాలి. అదెలా సాధ్యం చిట్టమ్మా? అది నేను ఆలోచిస్తున్నాను బావా. అసలే చలికాలం, పైగా కొత్తగా పెళ్ళైన జంట, కుదురుగా ఉంటావేటే. పట్టపగలు దుప్పటి కప్పుకున్నావేంటే? ముందు తీసేయ్. కాంతమత, నీకు పెళ్ళయి 2 పిల్లలు పుట్టారన్న మాటే గాని అసలు భార్యాభర్తల అనుబంధం గురించి నీకే తెలుసు? అనుబంధమా? అయినా ఈ బంధాల సంగతి తర్వాత, ముందా దుప్పటి. ఏంటి కాంతమత్త, నా అవతారం చూసే నువ్వు ఇలా కంగారు పడిపోతున్నావు? ఓ పాది ఇక్కడికి కూడా చూడు. రవి, రవిచంద్ర, అమ్మా, ఆయన ఈ టైంలో మీరెందుకు వచ్చారమ్మా? మేమిద్దరం ఎంతో హ్యాపీగా ఉంటే డిస్టర్బ్ చేసావు. నాకు సిగ్గేస్తుంది, నువ్వు పోమ్మా. కాంతమ్మ గారు, రాకూడని టైంలో వచ్చామనుకుంటా. వెళ్దాం పదండి. పదండి. అది ఏట్లేదత్తా, చిట్టి డార్లింగ్, ఏట్లేదత్తా. అదేంటంటే చిట్టి కమాన్, నా వల్ల కావట్లేదు. ఏంటిది? ఈ తాపాన్ని నేను భరించలేకపోతున్నాను. రవిచంద్ర, ఏం చేస్తున్నావురా? అయ్యో చిట్టమ్మా, ఏం చేస్తున్నావురా? చూసారమ్మా ఈ గౌరవం? అమ్మా, అక్కడ ఎవరో ఉన్నారమ్మా, నాకేదో డౌట్ గా ఉంది. అమ్మయ్యా, బావా నువ్వు వెళ్ళి బావా, నేను గడిపెట్టి చెప్తాను. అందరు లేకండి. అంటే నా అనుమానమే నిజమన్నమాట. తిరుగుబాటుదారుల వేషంలో వచ్చింది చిట్టమ్మ అండ్ బ్యాచ్ అన్నమాట. అవునమ్మా, ఆడ అదే డ్రెస్ లో వెళ్ళటం మా కళ్ళారా చూసామమ్మా. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలమ్మా? అర్థమైందిరా. లతకి ఆ మినిస్టర్ కి పెళ్లి జరగకుండా ఉండాలని చిట్టమ్మ ఇంతకి తెగించిందన్నమాట. అవునమ్మా, ఆ మినిస్టర్ కి లతకి పెళ్ళవ్వాలంటే చిట్టమ్మ మాత్రం ఈ కొంపలో ఉండకూడదమ్మా. ఉంటే ఏదో ఒక దిక్కుమాలిన ప్లానింగ్ చేసి ఈ పెళ్లి చెడగొట్టేస్తదమ్మా.
అవునరా పులి. మినిస్టర్తో లత పెళ్లి జరగాలి అంటే చిట్టమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. చిట్టమ్మ ఇంటి నుంచి వెళ్ళాలి అంటే ముందుగా నీలాంబరి ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. ఏటి మాట్లాడుతున్నారమ్మా మీరు? ఎస్, చిట్టమ్మని ఇంటి నుంచి గంటడం చాలా కష్టం. అదే నీలాంబరినైతే చాలా ఈజీగా ఇంటి నుంచి గెంటేయొచ్చు. దాంతో మా అన్నయ్య వదినలేని ఈ ఇంట్లో నేనుండలేనత్తా అని చిట్టి కూడా వాళ్ళ వదిన వెంటే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎంచక్కా మనం లతని ఆ ముసలోడికిచ్చి పెళ్లి చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. సూపర్ ఐడియా అమ్మా. కానీ నీలాంబర్ని ఇంటి నుంచి గెంటేయటం ఎలాగమ్మా? చెప్పేది జాగ్రత్తగా వినండి. అబ్బా అమ్మా, ఇలాంటి లత్కోర్ ఐడియాలు మీకు ఎలాగొస్తాయమ్మా? సూపర్ అమ్మా, వెంటనే అమలు చేసేద్దాం. ఒరే నువ్వు రారా బావా. నన్ను క్షమించు నీలాంబరి. కన్న తల్లినైనా నా స్వార్థం కోసం నిన్ను ఈ ఇంటి నుంచి గెంటేయాల్సొస్తుంది. దేవుడా, నన్ను క్షమించు స్వామి. అమ్మా ఇదిగో, ఇప్పుడు ఏడ్ చేయమంటావే? ఏటమ్మా, ఆకు మీద ఆముదా రాయమంటున్నావా? అలాగేమ్మా, వదినా ఇది అడుగు. కొంపదీసి ఆముదం పిల్లడితో నాకిస్తారా ఏంటి చిట్టి? ఏటమ్మా, ఇది వెలిగించమంటావా? అలాగే వదినా, నువ్వు వెళ్ళి ఈ కొవ్వొత్తి వెలిగించుకురా. సరే వెళ్ళు. చిట్టమ్మా ఇదిగో కొవ్వొత్తి. ఏటమ్మా ఏడ్సేమన్నావా? అలాగే. అమ్మా అమ్మా, అయిపోయినట్టుంది. అమ్మమ్మ చూసావా, ఆల్రెడీ ఏడవడం మానేశాడు. నువ్వు మేయర్వి కాదత్తయ్య, పసిపిల్లాడి కోసం పుట్టిన ఆకుల డాక్టర్వి. వదినా, పసిపిల్లలకి అజీర్తి చేసినప్పుడు ఇలా ఆముదం తమలపాకు వేడి చేసి పొట్ట మీద ఎడితే ఎలాంటి నొప్పైనా సరే ఇట్టే తగ్గిపోతుందని మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేది. ఇప్పుడు అదే సిట్కా పాటించింది, అల్లు నొప్పిని పోగొట్టింది. ఇది నా ఇల్లు. నన్ను ఇష్టపడే వాళ్ళొస్తారు, వాళ్ళకిష్టం వచ్చినట్టు అరుస్తారు, జేజేలు కొడతారు. కాదనే హక్కు, అధికారం
మీకెవ్వరికీ లేవు. ఇష్టమైతే వినండి, కష్టమైతే మీరే బయటికి పోండి. అమ్మా మోగమేయర్ గారు, తమరు చేతి ఊపడాలు తలూపడాలు తప్ప మాకు ఒక్క ముక్క అర్థం అవడం లేదు. అర్థం కాకపోవడానికి ఏముందత్తా? పిల్లడు ఇప్పటిదాకా ఏడ్చి పడుకున్నాడు. మళ్ళీ మీరు అరిస్తే నిద్రలేసి ఏడుతాడు. బయటికెళ్ళమని చెప్తుందంతే. ఆహా, తమరు బయటికెళ్ళమనగానే ఊపుకుంటూ బయటికెళ్ళిపోతామా ఏంటి? కాంతమ్మ గారు, మీరు మౌనంగా ఉంటే ఊళ్ళో కుక్కలు కూడా మీ మీద ఎగబడతాయండి బాబు. కర్ర తీసుకొని 4 పేకండి, తోక ముడుచుకొని పెప్ప అని పారిపోతాయండి. ఇంకొక్క మాట మాట్లాడేవనుకో నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాల్సి వస్తుంది. చాలే ఆపు. నా కొంప మీద పడి పందులు తిన్నట్టు తింటున్నారు, ఎద్దులు బలిసినట్టు బలుస్తున్నారు. పైగా నా మీదకే కాలు దూవుతున్నారన్నమాట. నీకు నీ కూతురికి ఏమాత్రం సిగ్గు పౌరుషం ఉన్నా వెంటనే నా కొంప నుంచి బయటికెళ్ళండి. వెళ్ళండి. అలాగే పోతాం కదమ్మా. నేను పసి వయసులో ఉండగా మా నాన్న దగ్గర కోట్ల రూపాయలు నొక్కేసావే, ఆ డబ్బు తెచ్చిపో, ఈ క్షణమే వెళ్ళిపోతాం. నన్ను మోసం చేసి నాతో సంతకం పెట్టించుకొని మా ఆస్తి మొత్తం నొక్కేసావే, ఆ ఆస్తులన్నీ తిరిగివ్వు, ఇప్పుడే వెళ్ళిపోతాము. ఏంటి కాంతమ్మ గారు, మీరు చిట్టమ్మ గారిని మోసం చేశారా? ఓరి నాయనో, ఇదేంటి ఫ్లాష్ బ్యాకులతో అవుతుంది? చిట్టమ్మ మాటలు మీరేం పట్టించుకోకండి. సూపర్. ఓకే చిట్టి. వదినా, ఇప్పుడు మనిద్దరం వెయిట్ చేయాలంటే సూపర్ చిట్టమ్మా. కానీ కానీ నా కొడుకు ఇంట్లోనే ఉంటాడు కదా. ఆ నదిలి మనం ఎందుకు వెళ్తాం వదినా? ఆన్ని కూడా మనతో పాటే తీసుకెళ్తామా? వదినా, మనం రెచ్చిపోవాల్సిన సమయం ఆసనమైంది. పదండి వెళ్దామా. పదనమ్మా అని పడుకోబెట్టదమ్మా. పదండి. అమ్మ కాంతమ్మ గారండి, మీరు డాన్స్ మాత్రం బాగా వేస్తున్నారండి. థ్యాంక్స్ రా పులి. మొన్న అప్పలరాజు రికార్డింగ్ గ్రూప్ లోకి ఒక హీరోయిన్ తగ్గిందంటండి. మీరు గాని వస్తే నిన్ను పిచ్చివాగుడు వాగావంటే 4 కోసేస్తాను. మూసుకొని డాన్స్ చేసుకోపో. సారీ అమ్మా. బిడ్డ నా అడ్డ, బిడ్డ నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. నా కూతురు కోడలేంటి ఇంకా రాలేదు? కొంపదీసి బట్టలు సర్దుకొని వెనక డోర్ నుంచి వెళ్ళిపోలేదు కదా? ఒరే పులి, అమ్మా, నీ ఐడియా నాకు నచ్చిందిరా. అంటే రికార్డింగ్ డాన్స్ చేయడానికి ఒప్పుకుంటారమ్మా? అబ్బో, ఐడియా అంటే రికార్డింగ్ డాన్స్ కాదురా దరిద్రుడా. మన అభిమానుల్ని తీసుకొచ్చి ఇలా రచ్చరచ్చ చేస్తే నీలాంబరి పారిపోతుందని చెప్పావు కదా, అది. అమ్మా, ఆ ఐడియా చెప్పింది మీరే కదమ్మా, నేను చెప్పాను. అదేరా, ఆనందంలో ఆ విషయమే మర్చిపోయాన్రా. ఇంకా చిట్టమ్మ నీలాంబరి రాలేదేంట్రా? వస్తారులేమ్మా, డాన్స్ చేద్దాం.
చిట్టమ్మా, ఈ ఆముదం నేల మీద పోసి మన పొగ గాల్లోకి వేస్తే పొగ పీల్చలేక బయటికి పారిపోలేక కాలు జారి కింద పడటం ఖాయం. నడం విరిగి కుయ్యో మొర్రో అనడం కూడా ఖాయం చిట్టమ్మా. అవునదిగా, కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటే ఇదే. లేకపోతే పిల్లాడు ఏడుతున్నాడన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పశువుల్లాగా అత్తయ్య చలండి, మొదలెట్టమ్మా. చిట్టమా, నువ్వు మొదలుపెట్టి చిట్టమా. తీసుకో. అలాగే బావా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీ అమ్మ దిష్టి, ఆ వచ్చిన ఆంటీల దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. తూ తూ తూ. ఏ బావా. తీసిన దిష్టి చాలు, వెళ్ళి బయటపడేయండి. దీన్ని బయట పడకూడదత్త. మరి నట్టింట్లోనే ఎట్టాలి, మేమే బయటకెళ్ళాలి. వదిన, అమ్మ, బావా రెడీ? 1 2 3. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారా? అయ్య బాబోయ్, తలుపు మూసారేంటండి బాబు? ఇది మామూలు పొగ కాదండి, ఎండు మిరపకాయలు పొగండి. ఇది కానీ పీల్చామంటే ఊపిరాడక చచ్చిపోతామండి. మనల్ని ఇంటి నుంచి గంటేయటం అంత ఈజీ బావా. లత పెళ్లితోనే ఇడిపోయిన మా 2 కుటుంబాలు కలవాలి. వరమే లతకి భర్త కావాలి. ఏమంటున్నావు చిట్టి? లత పెళ్లి వల్ల విడిపోయిన మీ 2 కుటుంబాలు ఎలా కలుస్తాయి? అక్క, అంత తొందరపడకక్క. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం. సర్లేరా తమ్ముడు, పాపం. ముందు లత సంగతి ఏంటో చూడండి. అదసలే అమాయకురాలు. నిజమేనమ్మా, లతని ఒక ముసలోడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్న విషయం వేనారాయణ బాబాయ్కి తెలిస్తే ఖచ్చితంగా వచ్చి సంపెత్తాడు. అది నిజమే చిట్టి. కానీ వీరనారాయణ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మా అమ్మకి ఎదురు తిరగలరంటావా? మా అమ్మని ఎదిరించి లతకి న్యాయం చేయగలరంటావా? నిజమే బావా. బాబాయ్ పేరు శక్తి గుర్తొచ్చింది. పాపం బాబాయ్ అనామకుల్లాగా ఆ పొలంలోనే కూలి పని చేసుకుంటాడు. అర్జెంటుగా మనం వెళ్ళి ఆయనకేదోటి సాయం చేయాలి బావా. ఎలా చేయాలి? ఆ ఐడియా నా దగ్గరుంది.
ఐడియా సెలి. మనంగా వెళ్లి డబ్బులిస్తే ఆత్మాభిమానం అడ్డొచ్చి బాబాయి డబ్బులు తీసుకోడు. అదే మన చేతులతో మనం ఇవ్వకుండా వేరొక రూపంలో బాబాయ్కి ఇచ్చేటట్టు చేస్తే ఖచ్చితంగా తీసుకుంటాడు. కరెక్ట్ గా చెప్పావు లత. చిటి, లత చెప్పిన ఐడియా నాకు నచ్చింది. నాకు కూడా నచ్చింది బావా. చిన్నదైనా చాలా తెలివిగా ఆలోచించింది. మీరు చెప్పిన ఐడియా బాగుంది, కానీ మీరిచ్చినట్టుగా కాకుండా ఆయనకి ఎలా ఇస్తారు? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది వదినా. ఏంటది? మామూలుగా డబ్బులిస్తే మా బాబాయ్ తీసుకోడు. అదే ఏ పోటీలోనూ గెలుచుకున్నట్టు, ఏ లాటరీనో తగిలినట్టు ఆయన్ని నమ్మించగలిగితే అప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాడు కదా. సూపర్ ఐడియా చిటి. పోటీల్లో లాటరీలో వచ్చే డబ్బుల్ని ఎవరూ కాదనరు. నీ ఐడియా చాలా సూపర్ గా ఉంది. ఇందులో కూడా ఒక